గుంటూరు జిల్లాలో ప్రత్యేక స్థానం కలిగింది పత్తిపాడు నియోజకవర్గం కొంత. ఈసారి ఒకవైపు ప్రతిపక్షం నుంచి బూరల రామాన్యాలు గారు, అధికార పక్షం నుంచి వచ్చేందుకు బాలసాని కిరణ్, వీళ్ళిద్దరూ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? తెలుగుదేశమే గెలిచేది రామాన్యాలు గారు. అది ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ఇప్పుడు ఈయన మొన్న పంటలు దెబ్బతిన్నాయి, నష్టపరిహారం మిరవదాటలు కంప్లీట్ దెబ్బతిన్నాయి తుఫాను వచ్చి 10 రోజులు సచివాలయం కాడ నష్టపరిహారం రైతులు ఏలదీశారు. ఇంత మటుకు ఒక పైసా ఎవరికి ఇలా. పైగా ఈయన మామూలుగా ఎస్సీలు బీసీలు నా బిడ్డలు నా ఇది అంటాడు. రైతుల్ని పొరపాటున ఎక్కడా దేశానికి అన్నం పెట్టేది రైతు, ఎన్ని నమ్మకాన్ని చెబుతారు. పొరపాటున రైతునే నా బిడ్డలు కానీ నా అన్నదాత అని ఎక్కడా అంటలా. అది రెండు, ఈ మంచినీళ్ళు, ఈ నీళ్ళు ఇంతమంది ఇది చెరువు చూసావు కదా, నీళ్లు ఇంతవరకు లేవు. ఈ 10 రోజుల కంటే రావు. ఈయన పరిపాలన అట్టు ఉంది, అది వ్యతిరేకత. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్న అంశాల్లో సంక్షేమ పథకాలు ప్రథమంగా ఉంటున్నాయి. సంక్షేమం ప్రతి ఒక్కరికి అందిస్తున్నాను అంటున్నాడు కదా. సంక్షేమ పథకాలు 96-97% దాకా వస్తున్నాయి. అది ఒక్కటే ఆయనది, మిగతా అన్నీ అవినీతే. మిగతా ఒక్క సంక్షేమ పథకాలు తప్ప మిగతా అన్నీ అవినీతే. దాంట్లో ముఖ్యంగా మరి రైతు భరోసా కూడా ఉంది కదా, దాంట్లో 13,500 నేను ఇస్తున్నాను, ఈసారి వస్తే 16,500 చేస్తాను అంటున్నాడు కదా. ఈయన ఇచ్చేది 7,500 సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది. ఈయన 13 ఏం చెప్పకూడదు, నేను 7,500 ఇస్తున్నానని చెప్పుకోవాలి. అది అదేంటి ఆయన నేనే 13,500 ఇస్తున్నాను గట్టి మామూలుగా అందరూ సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది, ఈయన 7,500 ఇస్తున్నారు. అది మోసమే. రైతుల కోసం నేను ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాను అన్నారు. మరి మీరు రైతులకు ఏం చేయలేదు అంటున్నారు. రైతులకి చోట్ల అది నష్టపరిహారం ఏలదీశాడు, నష్టపరిహారం కట్టారు. అక్కడ 10 రోజులు ఉన్నాయి సచివాలయం కాడ అందరికీ. మరి ఇంత మటుకే ఎక్కడ వేసేటట్టుగా కూడా లేడు. వీళ్ళకి కూడా ఈ వాలంటీర్లు వచ్చి అందరు చెప్పారు 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి మీకు వస్తున్నాయి అని మీ కాగితాలు అవి చేసుకోమని. ఎవరికి ₹1 వేయాల. అవి సంక్షేమ పథకాలు లోపాలు. మరి ఇంకా చూస్తే కనుక ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం నేనే మొదలు పెట్టాను, నేనే పూర్తి చేస్తాను దాన్ని. మళ్ళీ నేను వస్తే కనుక మీ పెన్షన్ 2028 నాటికి 2029కి 3,500 చేస్తాను అంటున్నాడు కదా. చెప్పాడుగా, మరి ఈ ముందు చేయలేదు, అవి చేస్తాడని నమ్మకం ఏముంటుంది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, మాట తప్పను మడమ తిప్పను అంటున్నాడు కదా. రాజశేఖర రెడ్డి బిడ్డ కరెక్టే, మరి తిప్పాడుగా. ఇప్పుడు మద్యపానం మీద నేను పూర్తిగా మద్యపానం రద్దు చేస్తా అన్నాడు. రద్దు చేయపోగా 25,000 కోట్లు దాని మీద అప్పు తీసుకొచ్చి పెట్టాడు. అది అటా తీరిద్ది. మరి ఏం మడని తిప్పినట్టు కాదు అది. కానీ ఇక్కడ చూస్తే కనుక తీసుకొచ్చిన డబ్బులు కూడా నేను పేదలకే పంచుతున్నాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఇది ఇక్కడే కనపడుతుందిగా. మరి పేదలకి కొంతవరకు సంక్షేమ పథకాల్లో అవినీతి లేకుండా ఇచ్చిన మాట వాస్తవమే. రైతులను కానీ, పరిపాలన కానీ, రోడ్లు కానీ ఏమీ లేవు. రోడ్లు విపరీతమైన గోతులు, పరిపాలన లేదు. కాలువలు, ముఖ్యంగా డ్రైనేజీ కానీ, పంట కాలువలు కానీ, ఈ కాలువలు అసలు రిపేరే లేవు. ఇప్పుడు మా చెరువుకి నీళ్ళు రావట్లా, ఈ 15 రోజుల కంటే రావు. మరి పరిపాలన బాగుంటే చెరువుకి నీళ్ళు ఎందుకు రావు? సరే, మరి గుంటూరు పత్తిపాడులో మీరు తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది అంటున్నారు కదా. గతంలో రామాన్యాలు గారు ఏం చేశారో మీకు ఏమైనా ఐడియా ఉందా? జిల్లా కలెక్టర్గా చేశాడంట, కానీ ఆయనగా వ్యక్తులు మాకు అంత ఇదేం లేదు. కలెక్టర్గా చేసినప్పుడు ఏమైనా మంచి పనులు ఇలాంటివి చేసిన ఐడియా ఉంది? పార్టీగా మెయినే కానీ వ్యక్తిగా కాదు. అంటే పార్టీ పరంగా చూస్తే మాత్రం కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మరి బాలసాని కిరణ్ కూడా ఇక్కడ వైసీపీ తరఫున వచ్చారు. మీరేమో సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి అంటున్నారు కదా. రైతు వర్గానికి బాగా ఇబ్బందిగా ఉంది. ఇతర అన్ని సంక్షేమ వర్గాలు బాగానే ఉన్నాయి, కానీ మిగతా అన్నీ ఇబ్బందికరంగానే ఉన్నాయి. బాబాయ్ పత్తిపాడు నియోజకవర్గం ఒకవైపు బాలసాని కిరణ్ గారు, మరోవైపు బూరల రామాన్యాలు గారు ఇద్దరు పోటీ పడుతున్నారు. బూరల రామాన్యాలు గారు తెలుగుదేశం తరఫున, బాలసాని కిరణ్ గారు వైసీపీ తరఫున. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? రామాన్యదే. ఎందువల్ల అంటారు? మామూలుగా ఇక్కడ అభివృద్ధి లేదు, దానివల్ల మామూలుగా పార్టీ అది.
అంటే ఇప్పుడు రామాన్యాల్ గారు గెలిస్తే అభివృద్ధి చేస్తున్నారని భావిస్తున్నారు మీరు? రేపు అభివృద్ధి ఇద్దని మనం అనుకుంటున్నాము. మొన్న ఆయన చూసాము, లేదు ఒక డ్రైనేజీ వ్యవస్థ ఏది లేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎక్కడికైనా చెరువు ఉంది, ఆ గొడ్డు చూడు ఒకసారి దాన్ని తీయండి. ఇది ఊరు మొత్తానికి మామూలుగా సప్లై చేసేది. దీనికి ఒక మామూలుగా ఏమి లేదు. ఊరుకుండా ఆదాయం మామూలుగా ఉంది, దీనికి అభివృద్ధి లేదు. మరి మామూలుగా అయ్యే ఆ ఒత్తలేక తాగేది మేము. మరి అది అభివృద్ధి అంటే అది మామూలుగా ఏనా. ఇప్పుడు కృష్ణా డ్యామ్ ఉంది, నీళ్ళు అయ్యి 15 రోజులు వస్తాయి. అదే ఇప్పుడు మామూలుగా ఉంటే మనకు పోలవరం ఉంటే మనకు అది అయిపోతే మనకి వస్తూ ఉండేది కదగా. ఏది మరి పోలవరం కాకపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు అనేది ఏది రాజధాని ఎందుకు అంటున్నారు అసలు వీళ్ళు? అసలు రాజధాని ఏది ఎక్కడుంది? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంటే ఎక్కడ మనకు ఎక్కడన్నా పోయి చెప్పుకుంటాం అనుకో, ఏది మీది అంటే మనకు రాజధాని ఏం చెబుతాం మనం? ఎక్కడ చెబుతాం? ఇప్పుడు రాజధాని అవసరం ఏముందని చెప్పి మరి వైసీపీ నాయకులు చాలా మంది చెబుతున్నారు కదా బాబు. రాజధాని అవసరం మామూలుగా. ఇప్పుడు ఆయన వందల మామూలుగా నాకు 3 ఏళ్ళ 30 ఏళ్ళ ఎకరం కావాలని ఆయన ఆగాడు కదా. ఏది అది మరి నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను అంటున్నాడు. మరి నెరవేర్చారు మామూలుగా. ఇప్పుడు ఈ పట్ట మామూలుగా తాతలు ముత్తాతల కాడి నుంచి మామూలుగా పొలాలు వచ్చినాయి. ఆయన బొమ్మ ఎందుకు మామూలుగా పాస్ పుస్తకం మీద? ఇప్పుడు ఆయన బొమ్మ ఎందుకు? ఏ దేశంలో ఎక్కడన్నా ఉందా? గెట్రాయి మీద కూడా ఆయన బొమ్మ. ఇది అవసరమా? ఎందుకంటారు మరి ఇంత జరుగుతున్నా సార్? మరి అది తెలవాలి జనానికి. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినా ఆ చట్టం మీద వెనక్కి ఎందుకు తగ్గట్లేదు అంటాడు. మాకు తెలవాలి అది మామూలుగా. తెలితే మామూలుగా జనానికి తెలితే ఉంది. ఇప్పుడు ఒక మామూలుగా ఇక్కడే గుంటూరు పోతాము, గుంటూరు నుంచి మామూలుగా ఎన్ని గుంటలు ఉన్నాయి రోడ్డు? ఒకటేమన్నా మామూలుగా ఒక తట్ట మట్టేశారా? ఏది ఏం లేదు. 4 రోడ్లు వేసి 4 బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి కాదు, నలుగురికి డబ్బులు పంచిన అభివృద్ధి అంటున్నాడు కదా. అట్లా కాదు అభివృద్ధి. ఒక పంట ఒక రైతును మామూలుగా బాగు చేస్తే, ఆ రైతును బాగు చేస్తే ఏంటంటే విస్తీర్ణం మొత్తం బాగైద్ది. ఒక ఎంప్లాయ్ బాగుగా ఏదన్నా ఇండస్ట్రియల్ బాగు కావాలన్నా మామూలుగా ఏది కావాలన్నా రైతు ఉంటేనేగా. రైతు లేని ఏం లేదుగా. ఇప్పుడు రైతు ఉంటేనేగా అది. ఇవాళ పంట మామూలుగా మా ఊరు పడడం మొత్తం ఎంత నష్టపోయింది? డ్రైనేజ్ వ్యవస్థ అది లేక. ఇప్పుడు అది తీసుకొచ్చి గుంటూరు మామూలుగా తీసుకొచ్చి మురుగు కలిపారు, మాకంతా పంట అంతా నాశనం. ఏముంది? ఆ డ్రైనేజ్ వ్యవస్థ అవుతుంది సరిగా ఉంటుంది, ఇది ఉండదు కదా. మరి ఏం చెబుతారు మరి మీరు? ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను మళ్ళీ 175 గెలుస్తాను. వస్తే రావచ్చు అని మనం కలగలదుగా. ఆయన చెప్పుకుంటాడు, ఈయన చెప్పుకుంటాడు. ఎవరు చేసినా ఇప్పుడు రైతులు కొద్దిగా అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఇదే కాదు విత్తనాల సబ్సిడీ కానీ ఇంకో ఎరువుల సబ్సిడీ కానీ ఏదన్నా మామూలుగా ఇంకో రకంగా పూర్వకంగా ఇస్తే అది. కానీ నేను అది ఇస్తాను, నీ బటన్లు నొక్కుతానంటే అది అభివృద్ధి అట్టయింది. ఇలా ఒక మామూలుగా ఒక కాలువ లేదు, ఇవాళ మురుగాలం ఉంది మాకు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ. అది ముందర పోదు, అదంతా మాకు కొద్దిగా వానపడం కానీ పూడిపోయింది. పెద్దాడు ఎవరికి చిన్నాడు చేసినా పెద్దాడు చేసినా అది నష్టమేగా, పంటలేంది. సరే అయితే ఈసారి పత్తిపాడు మాత్రం గెలిపేవరదు అంటారు పక్కగా? రామాంజన్ అనుకుంటున్నాం. అమ్మ, పత్తిపాడు నియోజకవర్గం రామాన్యాల్ గారు ఒక పక్కన, మరో పక్కన చూస్తే కనుక బాల్సాని కిరణ్ ఒకవైపున, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారమ్మా? రామాంజనేయులు గారే గెలుస్తారు. మెజార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తారు. మా రామాంజనేయులు సార్ గారు గెలుస్తారు. ఎందుకనమ్మా అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు మీరు? అంతే సార్, మేమే మెజార్టీ. రామాంజనేయ గారే మెజార్టీ, అన్ని పనులు చేస్తారు కాబట్టి అందుకే మెజార్టీ. అంటే గతంలో ఆయన ఏం చేశారు గుంటూరులో, ఆయన ఏ విధంగా చేశారో ఏమన్నా తెలుసామా మీకు? తెలియదు కానీ సార్, కలెక్టర్గా చేసి రిటైర్డ్ అయ్యారు సార్. ఆయనే అన్ని పనులు ఆయన చేసి పెడతారు. ఇప్పుడు ఏదైనా కానీ ఎవరికైనా ప్రజలకు అందరికీ. ఆయన గెలిస్తే కనుక కలెక్టర్గా ఆయన ఏం చేశారో మంచి పనులు అవన్నీ మళ్ళీ చేస్తారని భావిస్తున్నారా? మళ్ళీ చేస్తారండి, ఆయన వచ్చిందంటే అన్ని పనులు చేస్తారు.